ప్రభు మీతో గాక. పునీతులు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగం. రెండవ అధ్యాయం 16వ వచనం నుండి 20వ వచనం వరకు. లూకాసు వార్త 2వ అధ్యాయం 16వ వచనం నుండి 21వ వచనం వరకు. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పడి ఉన్న శిశువును కనుగొని వారు శిశువును గురించిన విషయమును ఎలా వెల్లడించింది. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములు విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డది. కానీ మరియమ్మ అంతయు తన మనసున బయలుపరుచుకొని మరణం చేయించున్నారు. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము విన్న వారిని చూసిన వారిని వచ్చి దేవుని వైభవమును శ్లాఘించుచూ తిరిగిపోయేది. 8 దినములు గడిచిన తర్వాత శిశువులకు శుద్ధి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవతలు సూచించినట్లు యేసు అని పేరు పెట్టింది.